హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు రమేష్. నేను కూడా మీలాగనే ఒక నిరుద్యోగిగా ఉండి ఇప్పుడు హాస్టల్ వార్డెన్ ఉద్యోగం చేస్తున్నా. అయితే నాకంటూ ఆఫ్టర్నూన్ చాలా సమయం ఖాళీగా ఉంది అని అనిపించింది. సో మా హాస్టల్ పిల్లలకు కానీ మరియు మరే విధంగా ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆన్లైన్ క్లాసులు చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చాను. కాబట్టి మీ అందరూ ఒకసారి అంటే నేను జాబ్ ఏ విధంగా కొట్టినా, దానికి ఏ విధంగా ప్రిపేర్ అయినా, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకోవాలని అనిపించింది నాకు. అందుకే ఇప్పుడు మీకు చెప్పాలని నాకు అనిపించింది. సో అందుకే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దాదాపు మా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా క్లాసులు చెప్పాలని, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా, అంటే మా హాస్టల్ అంటే మాది పోస్ట్ మెట్రిక్ హాస్టలే, ఎస్సీ కాలేజ్ హాస్టల్ గద్వాల్. అయితే ఆ పిల్లల్ని కూడా కొంతమంది ఉద్యోగస్తులను తయారు చేయాలని నా లక్ష్యం. అయితే మా విద్యార్థుల లక్ష్యం కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలను నెరవేర్చాలని, వారు మరింత ఉన్నతమైన స్థానానికి రావాలని వారి లక్ష్యం. కాబట్టి వారి లక్ష్యంలో భాగంగా నా వంతు ఒక ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ వీడియోను, అంటే ఈ యూట్యూబ్ క్లాసెస్ చెప్పాలని నాకు అనిపించింది. కాబట్టి మీ అందరి సహకారంతో దీన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను మీకు చదువుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు పాటించవలసినటువంటి ఒకే ఒక విషయం, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో ఏది కూడా సులభంగా రాదు. 100% ఇది మనం కష్టపడంది ఏదీ రాదు. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. ఇది 100% నిజం. నేను ఈ విషయం మీకు ఎందుకు అంటున్నా అంటే, నేను ఒక నిరుద్యోగిగా ఉన్నప్పుడు మీకు అందరికీ బాగానే తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ పక్కన మాణిక్యేశ్వర్ నగర్ ఉంటుంది. అక్కడ చాలామంది పుస్తకాల పురుగులు ఉంటారని పుస్తకం పట్టుకునేది 9 గంటలకి యూనివర్సిటీలో ఎప్పుడు లైబ్రరీ తెరుస్తారా, ఎప్పుడు అక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనతో తొందరగా, అంటే అక్కడ ఒక అప్పుడు 10 రూపీస్, అంటే యాక్చువల్గా 5 రూపీస్ గుడ్ టిఫిన్ పెట్టోళ్ళు, 10 రూపీస్ టిఫిన్. అక్కడ ఒక ఆమె మంగమ్మ హోటల్ అని ఉంటుంది, అక్కడ ఆమెతో 10 రూపీస్కే టిఫిన్ తిని నెక్స్ట్ తొందరగా బుక్స్ తీసుకొని లైబ్రరీ దగ్గర వెయిట్ చేసేది. అంటే నేను ఇదేదో నా ఒక్కరిని తిప్పాలని చెప్పట్లే. ఇప్పుడున్నటువంటి దాదాపు ప్రతి ఒక్క నిరుద్యోగులు అంటే చాలామంది గట్టిగానే ప్రయత్నం చేశారు. సో ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక జాబ్ను కొట్టినారు. సో మీ అందరికి కూడా నేను ఒకటి చెప్తున్నా, ఏదో జాబ్ అనేది ఒక లక్ వల్ల రాదు అనేది ఎప్పటికి గుర్తుంచుకోండి. లక్ ఉంటే జాబ్ వస్తుంది అనుకోవడం వృధా. సో మీ అందరికి నేను ఏం చెప్తున్నా అంటే, జాబ్ కొట్టాలనే ఆలోచన నీకుంటే దాని గురించే ప్రయత్నించు, ఇక వేరే ఆలోచన వద్దు. ఇంకా జీవితంలో ఇప్పుడున్నటువంటి ఫీల్డ్లో ఎట్లుంటుంది అంటే, ఇంక మనకున్నటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ ఏజ్లో ఖచ్చితంగా చదివేటప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ ఒక తోడు కావాలనిపిస్తుంది. తోడు కోసం ప్రయత్నం చేసినావు అనుకో, నీవే జీవితంలో తోడు లేకుండా పోతావు. సో నేను మీ అందరికీ అంటే అట్లా చేయొద్దు, చేయాలని నేను చెప్పట్లేదు. కానీ ఒక జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా నడుస్తుంది. కానీ జాబ్ రాకముందు ఇవన్నీ చేస్తే నువ్వు ముఖ్యంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్కి ఏమని సమాధానం చెప్పగలవు ఆలోచించు. ఇప్పుడున్నటువంటి సొసైటీలో జాబ్ కొట్టాలంటే నీతో 3 ఉండాలి. 3 ఖచ్చితమైనటువంటి ఆయుధాలు అవి. అవేంటంటే దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. అంటే నేను ఖచ్చితంగా ఈ ఒక సంకల్పం, అంటే ఈ జాబ్ కొట్టగలను, నాకు ఆ జాబ్ కావాలా అనే సంకల్పంతో ఉండాలి. రెండోది ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. అంటే నేను కొట్టగలను, నేను మాత్రమే కొట్టగలను, అరే ఇన్ని పోస్టులు ఉన్నాయి, తక్కువ పోస్టులు ఉన్నాయి, నాకు ఏడ జాబ్ వస్తుంది,
అట్లా డిమోటివేషన్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఒక్క పోస్ట్ ఉంటే నువ్వు కష్టపడితే ఆ ఒక్క పోస్ట్ కూడా నీది. రియల్ నేనే చెప్తున్నా. ఎప్పుడు మనిషిని అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఒక్క పోస్టుని ఆ ఒక్కటి ఉండేదే నాదని చెప్పాలి మనం. అంటే ఇదేదో ఓవర్గా చెప్పట్లేదు నేను. నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అలా ఉండాలి. ఇక నీకు ఎప్పుడైతే గట్టి సంకల్పం మరియు నీ ఆత్మవిశ్వాసం గట్టి ఉందో అప్పుడు ఆ జాబ్ పైన నీకు ఒక కోరిక ఏర్పడుతుంది, బరాబర్ ఏర్పడుతుంది, ఒక బలమైన కోరిక. ఇప్పుడు నీకు సపోజ్ ఒక ఎస్ఐ కావాలని ఒక ఆలోచన ఉంది. దానిపై నీకు ఎస్ఐ జాబు అంటే మా జోన్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి. ఆ జోన్ వైజ్ అన్నా రాని, స్టేట్ వైజ్ అన్నా రాని, నీ జిల్లా వైజ్ అన్నా రాని, నీవు అంటూ ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్ అయినా దానిపైన ఫోకస్ పెట్టి చదవాలా. నువ్వు ఎప్పుడైతే ఈ రెండు చేసినావో నెక్స్ట్ ఆ జాబ్ మీద నీకు కోరిక ఏర్పడుతుంది. అరే నాకు ఎస్ఐ జాబ్ వస్తుంది, వచ్చిన తర్వాత నేను ఇట్లా కార్ వేసుకొని మా నాన్న దగ్గరికి పోతా, నన్ను క్యాబ్ తీసి మా నాన్నకు సెల్యూట్ చేస్తా. ఇట్లా కొన్ని కోరికలు ఏర్పడతాయి నీకు. అప్పుడే నువ్వు చదివేదాన్ని బట్టి ఈ కోరికలు అంటూ ముందుకు వస్తూనే ఉంటాయి. సో నేను ఒకటే చెప్తున్నా, గట్టి సంకల్పం ఉండాలా, దానిపైన ఆత్మవిశ్వాసం ఉండాలా, బలమైన కోరిక ఉండాలా. వీటితో పాటు నువ్వు ఎలా చదవాలని ఒక షెడ్యూల్ కూడా ఉండాలా. ఎందుకంటే చదువుతారు చాలామంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమంటే చాలామంది స్టూడెంట్స్ చూసిన కరెంట్ అఫైర్స్ అని అవే చదువుతుంటారు చాలామంది. సరే, కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్కైనా ఒక 15 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని కరెంట్ అఫైర్స్ ఎన్ని మ్యాగజైన్స్ చదివినా 15/15 ఎవరు పెట్టలేరు. సో వాటికంటూ టైం వేస్ట్ చేసుకోకుండా కరెంట్ అఫైర్స్కి పర్టికులర్గా ఒక మ్యాగజైన్, అది నీకు ఇష్టమైనది ఏదైనా కానీ నీకు ఇష్టమైనటువంటి ఒక మ్యాగజైన్ చదవండి, దాన్నే ఫాలో కాండి. మంత్లీ మ్యాగజైన్ అయితే అది నెక్స్ట్ మంత్ వస్తాక నువ్వు దాన్ని 10 times చదివి ఉండాలి. ఆ 10 times కూడా ఎట్లా అంటే, నేను మీకు ఒకటే విషయం చెప్తా, గుర్తుంచుకోండి. నువ్వు ఫస్ట్ చదివేటప్పుడు కామన్ ఒకసారి చదివేయాలి దాన్ని. తర్వాత ఒక పెన్సిల్ తీసుకోవాలా. పెన్సిల్ తీసుకొని నీకు ఇది హెడ్లైన్, ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అప్పుడే మనం చదువుతుంటే కొన్ని డేట్స్ కానీ ప్లేసెస్ కానీ, ఇప్పుడు రీసెంట్గా కొన్ని సదస్సులు జరిగింటాయి. ఇంధన వారం 2026 ఎక్కడ జరిగిందని అడుగుతాడు. అది ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. అట్లా కొన్ని ప్లేసెస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఇంకా అదేవిధంగా నేను మీ అందరికి ఏం చెప్తా అంటే, ఒక్క నిమిషం ఆగండి, ఏదో మేబీ ఒక ఇన్కన్వీనియన్స్ అయింది, అంటే మేబీ ఇక్కడ సరిగ్గా రాలేదనుకుంటా. అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ చూడండి, జాబ్ కొట్టాల్సింది నీవు. సో ఆ జాబ్ గురించి మారాల్సింది కూడా నీవే, కష్టపడాల్సింది కూడా ఎవరు? నీవే కదా. లాస్ట్కి గెలిచేది కూడా ఎవరు? నీవే. సో నీకు కష్టపడితే నీకు నువ్వు జాబ్ కొట్టుకొని నిన్ను నువ్వు గెలుచుకోగలవు. నేను మీ అందరికీ అంటే యాక్చువల్ నేను ఒక క్లాసెస్ చెప్దామని వచ్చిన, నేను ఈ యూట్యూబ్కి కానీ ఇట్లా వీడియోలు చేయడం కానీ కొత్త. సో ఒకసారి ఎలా ఉంటుందో అని ఇది చూద్దామని వచ్చిన. మీరు దీన్ని తప్పుగా అనుకోకండి. నెక్స్ట్, ఇప్పుడున్నటువంటి చాలామంది అరే రాసినాం, మనం ఇప్పటికీ 2 మాటలు రాసినాం కానిస్టేబుల్, ఒక 2 మార్క్స్తో పోయింది, ఒకసారి 3 మార్క్స్తో పోయింది, అట్లా పోయింది ఇట్లా పోయింది అని అనుకోకండి. ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదని కూడా అనుకోకండి, దానికి సంబంధం లేదు. ఎప్పుడైతే గెలవకపోవడం అనేది ఓటమి కాదు. ఎందుకంటే నేను మీకు మా హాస్టల్ పిల్లలు కూడా చాలాసార్లు చెప్పిన, ఫెయిల్ అనేది మనం చదివే దాంట్లో మన ప్రయత్నంలో ఫెయిల్, FAIL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అంటే మనం నేర్చుకునే దాంట్లో ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో మామూలే ఓటమి అనేది. అట్లా ఓడిపోయినావు, అట్లనే మళ్ళీ నువ్వు ప్రయత్నించలేదనుకో, అప్పుడు నిజంగా నువ్వు ఓటమి పాలు చెందినట్టే. నేను ఈ విషయం ఎందుకు అంటున్నా అంటే, ఫెయిల్ తర్వాత FAIL ఫెయిల్ అయితే, రెండవది వచ్చేసి SAIL సెయిల్. ఈ సెయిల్ అంటే ఏంటంటే మీకు అందరికీ తెలుసు, సెయిల్ అనేది తెరచాప.
ఓడకు ఉంటుంది చూడు, ఓడ, ఒక ఓడకి తెరచాప పైన ఉంటుందా? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాలు కానీ మీరు అవన్నీ చూసింటారు. ఒక ఓడ, ఆ ఓడ సముద్రంలో ఒక తెరచాప ఉంటుంది. అంటే ఆ పడవ ఎన్ని అలలు వచ్చినా ఆ బోట్ అనేది తట్టుకోవడానికి ఆ సెయిల్ యూజ్ అవుతుంది. అంటే నీ సెకండ్ అటెంప్ట్ కూడా నువ్వు ఫెయిల్ అయితే అది నీకు యూజ్ అవుతుంది, ఇంక నువ్వు తట్టుకోకుండా అంటే కింద పడిపోకుండా ఉండడానికి. మళ్ళీ ప్రయత్నించు. ఒకవేళ నీకు అప్పుడు ఫెయిల్ అయితే కూడా మళ్ళీ నువ్వు మూడోసారి ప్రయత్నం చేసినావు అనుకో, అది టెయిల్ అవుతుంది. టెయిల్ అంటే TAIL, టెయిల్ అంటే ఒక తోక లాంటిది. అంటే ఇప్పుడు టి రమేష్ HWO అనే ఒక తోక, ఇంకా ఇంకొక పేరు వీరేష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అనే ఒక తోక, ఇంకొకటి భీమేష్ జూనియర్ లెక్చరర్, అట్లా ఒక తోక వస్తుంది అనమాట. రాఘవేంద్ర అట్లా IAS ఆఫీసర్, అట్లా ఒక కొన్ని పేర్లు అట్లా వస్తుంటాయి. అంటే ఒకసారి కింద పన్నా మళ్ళీ ప్రయత్నం చేయి, మనము మళ్ళీ ఇంకొకసారి కింద పన్నా మళ్ళీ ప్రయత్నం చేయి, మూడోసారి కింద పన్న తర్వాత నువ్వు ప్రయత్నం ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు. సో నేను కొన్ని విషయాలను అబ్జర్వ్ చేసిన. అంటే కొంతమంది చదివేటప్పుడు అరే నాకు ఈ సబ్జెక్ట్ వస్తలేదురా, నాకు మ్యాథ్స్ వస్తలేదు కాబట్టి నేను ఈ SIకి దానికి సెలెక్ట్ కానేమో, ఈ కానిస్టేబుల్ నాకు సెలెక్ట్ కాదేమో, నాకు ఇవేం వద్దురా అని అనుకుంటుంటారు. నిజానికి చెప్పాలంటే అందరికీ ఒకే రకమైనటువంటి మెదడే ఉంటుంది. ఒకరికి మెదడు పెద్దగా ఉండదు, ఒకరికి మెదడు చిన్నగా ఉండదు. అందరికి ఒక విధమైన ఆలోచన ఉంటుంది. కానీ వానికి మ్యాథ్స్ మంచిగా వస్తుంది అంటే వాడు కాస్త ఎక్కువసేపు కష్టపడతాడు. అంటే కష్టపడింటాడు ఇంతకు మొదలు కూడా, వాడికి మ్యాథ్స్ మీద కొంచెం దాని మీద ప్రాక్టీస్ చేసింటాడు. నేను నిజానికి చెప్తున్నా, బైపీసీ అయినా ఎంపీసీ అయినా నువ్వు CEC కామర్స్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఒకసారి నీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు అనుకో, నాట్ ఓన్లీ కానిస్టేబుల్ SI అని కాదు, ఏదైనా నాకు ఇది కావాలి అని అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు దాన్ని సక్సెస్ కాగలవు, అది పొందగలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దానిపైన ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అంతే. ఇక్కడ ఒక మంచి కొటేషన్ నాకు ఇదే మంచిగా అనిపించింది, అందుకే పెట్టిన. మన జీవితం అనేది ఒక పొలం లాంటిది అయితే సమస్యలు అనేవి కలుపు మొక్కలు లాంటివి, అవి పెరుగుతూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కలుపు మొక్కల్ని పక్కకి పెట్టాలి కానీ తీసేలా. అట్లా అని పొలానికైతే పోనట్టు ఉన్నాం కదా. ఇప్పుడు మనందరూ మన తల్లిదండ్రులందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం మనంతా. మీకు బాగా వీటిపైన ఒక ఐడియా ఉంటుంది. మనం పొలానికి వెళ్తాం, పొలంలో మన డాడీ డైలీ వెళ్ళి ఏం చేస్తాడు, మన అమ్మ కానీ మన నాన్న కానీ ఒక కురుసుక తీసుకొని ఎక్కడెక్కడైతే కలుపు మొక్కలు వాటన్నిటి తీసేస్తారు. తీసేసి ఆ పొలాన్ని అందంగా మలుస్తారు. అంటే మంచి పంట వచ్చేటట్టు, వాటిని మంచిగా తీర్చిదిద్దేటట్టు. సేమ్ ఈ పొలం అనేది మన జీవిత పొలంలో కూడా ఎక్కడే మనం ఇంతవరకు ఇప్పుడున్నటువంటి మన ఆలోచనల ప్రకారం, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ప్రకారం కొన్ని తప్పులు చేస్తాం, సహజమే. కానీ అవి కొన్ని కలుపు మొక్కలుగా భావించి ఇప్పటి నుంచైనా వాటిని పెకిలించి బయటికంటే మన పొలం అవతలకి, మన గెట్టు ఉంటుందా, గెనం అవతలకి పాడే. ఇప్పటి నుంచి నేను ఇది అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దీనికోసం ప్రయత్నం చేసినావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాగలవని నాకు అనిపిస్తుంది. సో మీ అందరికీ నేను ఇదే చెప్తున్నా, ఫోకస్ పెడితే దేనైనా సాధించగలవు. ఇంకొకటి, చాలామంది మన ఇంట్లో కూడా, అంటే మీ అందరూ మరి మేబీ అలా ఉందో లేదో, నేను చదివేటప్పుడైతే మన తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుతామంటే మన తల్లిదండ్రులే మన మీద నమ్మకం పెట్టుకోరు. మావానికి అంటే మనోళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్నా మన ఇంటి పక్కలోడో లేకపోతే ఇంకో ఎవడో వాడొచ్చి ఏం చెప్తారంటే, ఏ రామన్న మీ ఓనికి ఏడా జాబ్ వస్తుంది, అవతల చిన్నప్ప కొడుకు మొన్నటి నుంచి బాగా 15 ఏళ్ళ నుంచి అవుతున్నాడు, జాబ్ రాలే ఏం రాలే, ఇప్పుడు చూడు ఊక తిరుగుతున్నాడు, వాడిని కూడా ఏం చదివిస్తావు, ఇంకా పనికేసుకో, ఏదన్నా పనికేసుకో అని చెప్తారు. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు మన నుంచి ఒకరు అంటే ఏమంటారు, వాళ్ళు అంటే మనకే ₹1 తెచ్చియరు, కానీ ఇట్లాంటి మాటలు చెప్తారు మన వాళ్ళకి. ఈ మాటలు చెప్పినప్పుడు మన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో చిన్నగా, ఎందుకంటే వీళ్ళకి కూడా కొంచెం అంత కుటుంబ పరిస్థితులను బట్టి, అవును కదా మా వానికి నిజంగా రాదేమో, ఇంక మళ్ళీ ఖర్చులు పెట్టడం ఎందుకు దండగా, సరే ఇప్పటి నుంచైనా ఒక పని నేర్పిస్తే వీడు ప్రయోజకుడు అవుతాడేమో కదా
అనే ఆలోచనతో మన వాళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తారు. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నాకు జాబు వస్తుంది అనే నమ్మకం నీకుంటేనే నువ్వు చదవడం స్టార్ట్ చేయి. లేదనుకో నాకేం జాబ్ వస్తుందని, ఇంకా నాకేం జాబ్ రాదు ఏం రాదు, పాస్ అయ్యి నాకు ఇదే బాగుంది లైఫ్ ఎంజాయ్ అయింది అనిపించింది అనుకో, ఇక నువ్వు చదువును బంద్ చేసి ఒక బిజినెస్ పెట్టుకో. అంటే నీకు జాబ్ కావాలి, నేను చదువుకోవాలి, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను తట్టుకోని ముందుకెళ్ళాలనుకుంటే 100% నువ్వు నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. అట్లయితేనే ఈ ప్రపంచం కూడా నేను నమ్ముతుంది అని ఇక్కడ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపైన నువ్వు నమ్మకం పెట్టుకొని ఒక టైం, అంటే నిజానికి చెప్పాలంటే ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని నువ్వు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేసినావు అనుకో, కొంచెం మన ఇంట్లో పేరెంట్స్కి కూడా కొంచెం నమ్మకం వస్తుంది. అరే మా వాడు డైలీ చదువుతున్నాడు, ఇంత మొదలు చెప్పినటువంటి చిన్న కొడుకు చదువుతున్నో లేదో, మా వాడైతే చదువుతున్నాడు, సో ఏదో రోజు మా వానికి ఒక జాబ్ వస్తుంది అని నీ పేరెంట్స్ని నేను నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నువ్వు వాళ్ళకి కలిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళే వద్దులేరా ఏం చదువుతావు అన్నోళ్ళు కూడా నీ ఒక కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తావో వాళ్ళ లోపల కూడా ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని బట్టి నీ సొసైటీ, నీ పక్కన ఉన్నటువంటి ఒక సొసైటీ వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే నువ్వు చదవకుండా ఒక బయట తిరిగినావు అనుకో, ఏమంటేమే మాట్లాడతావు. ఒక ఇష్యూ మీద మాట్లాడంటే, ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడంటే అది నువ్వు చదవకపోతావు అనుకో, ఏం మాట్లాడతావు? వానిగా లేదో రొల్లివన్నారంట, గొడవబన్నారంట, అందుకే మనకు పెట్రోల్ వస్తలేదు అని ఇంత అంటే ఏదో ఒక బయటికి చెప్పి తప్పించుకుంటావు. అదే నువ్వు దాని గురించి నువ్వు ఎప్పుడైతే కరెంట్ అఫైర్లో ఏంది ఇష్యూ ఏందని నువ్వు చదివినావు అనుకో, నువ్వు రేపు మన ఇంటి పక్కల ఎవరో నిలబడినప్పుడు చిన్న ఏంది ఇప్పుడు ఏమో యుద్ధం జరుగుతుందంట కదా, ఎందుకు మనకు పెట్రోల్ వస్తలేదని ఆయన అప్పుడు మనల్ని అడిగినప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలవు, ఇది బాబాయ్ ఇట్లా జరిగింది బాబాయ్, మనకు యాక్చువల్గా వాళ్ళు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ పడితే దాంట్లో అమెరికా ఎంటర్ అయ్యి ఇట్లా చిన్న గొడవ స్టార్ట్ అయ్యి అది పెద్దగా అయింది. ఆ ఇరాన్ పక్కన ఉన్నటువంటి ఒక నది ఉంటుంది బాబా, అది హర్ముజ్ జలసంధి అని, అంటే ఒక కాలువ లాంటిది, అక్కడ రాకుండా ఇరాన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము ఇట ఎలాంటి వాహనాలను వెళ్ళనీయమని అది అడ్డుకుంటుంది బాబాయ్, అందుకే మనకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ కొంచెం ఇబ్బంది అవుతుంది అని బాబాయ్ నువ్వు చెప్పినావు అనుకో, ఆయన నీ మీద ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది, అరే వీడు బాగా చదువుకుంటుండు, ఇక నెక్స్ట్ టైం నేను అన్నాడు, ఇంక నీ కొడుకుని ఏం చదివిస్తావులని అస్సలు కూడా మీ తండ్రి దగ్గర అన్నాడు. ఎందుకన్నాడంటే ఇక ఆయన ఫిక్స్ అయిపోయింటాడు, వీడు చదువుకుంటుండు, వీడు ఒక ఫ్లోలో ఉన్నాడని. అంటే ఇవన్నీ నువ్వు ఎట్లా చేసుకోగలవు అంటే నీకంటూ ఒక నమ్మకం ఉంటేనే, అంటే నీ మీద నువ్వు నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటావో ఖచ్చితంగా ఆ రోజు ఈ ప్రపంచం కూడా నేను నమ్ముతుంది అన్నారు. ఇదైతే 100% కరెక్టే. ఇంకా నెక్స్ట్ అందరికంటే నేను చెప్పేది అయితే ఒకటే, నువ్వు ఒకసారి ఫిక్స్ అయినావు అనుకో, నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాలా అని ఫిక్స్ అయినావు అనుకో, నీ పరిస్థితి ఎలాగైనా ఉండదు, నీ పరిస్థితి కానీ మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి కానీ అది ఎలాగైనా ఉండదు. అవన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఏదైతే గమ్యం అనుకున్నావో దానిపైనే ఫోకస్ అయ్యి. నిజానికి చెప్పాలంటే నేను చదువుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో కామనే, కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటన్నిటిని మర్చిపోవాలి మనం. ఎప్పుడైతే అవి మనకు గుర్తొస్తున్నాయి అనుకో, మనం చదివినేదల్లా మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ రెడ్ వచ్చే మొదలు పెట్టేటట్టు, అంటే సారీ అట్లా అనుకోకండి, అదొక మన నానుడి కాబట్టి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే, మళ్ళీ ఫస్ట్ కానీ చదవాలా, మళ్ళీ వచ్చి చదవాలా, మళ్ళీ అదంతే. ఎందుకంటే మనం అదొక ఫీల్డ్లో ఉంటాం, అంటే ఆ ఫీలింగ్లో ఉంటాం. అరే మా ఇంటికాడ ఇట్లా ఉంది, అరే మా అమ్మ ఇట్లా ఉంది, అరే మా నాయన ఇట్లా ఉన్నారు, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మనకు అనిపించింది అనుకో మనం చదువుకోలేము. పోరా బాయ్ అయ్యింది కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత అన్నీ సెట్ అవుతాయి, నేను ఫస్ట్ జాబ్ కొట్టాలని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఏమవుతుంది, అక్కడ ఒకవేళ వ్యవసాయంలో లాస్ వచ్చింది అయితే ఒక 50,000 అప్పు అవుతుంది, జాబ్ వస్తే నీకు 2-3 monthsలో 50,000 వస్తాయి. కరెక్టా కదా? సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారో అది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ నిర్ణయం కోసమే పోరాడండి. ఎప్పుడైతే నువ్వు పోరాటం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దానికోసం శ్రమిస్తావో, నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం కోసం నువ్వు శ్రమిస్తావో,
ఆ రోజు విజయం అనేది ఖచ్చితంగా నీ బానిస అవుతుంది. చాలామంది మా స్టూడెంట్స్ కూడా చెప్తుంటా, మనం చదివే పుస్తకం కూడా కొన్ని సందర్భాల్లో అనుకుంటుందంట, అంటే సార్ పుస్తకం ఏమో దానికి ఏం ప్రాణం ఉందా సార్ ఎట్లా అనుకుంటుందని అనకండి. అంటే నేను మీకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి, నీవు ఒక 60 నిమిషాలు తల వంచి నన్ను చూడడానికి ఇంత కష్టపడుతున్నవే, నీవు 60 సంవత్సరాల జీవితం నా నుంచి సుఖంగా కావాలని ఎట్లా కోరుకుంటున్నావురా? నువ్వు ఒక 60 నిమిషాలైనా నా నుంచి సంతోషంగా చదువుతున్నావా, నాకు తల వంచి నన్ను చదువుతున్నావా అని అనుకుంటుందంట మనసులో. సో మీ అందరికీ ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది. ఇది కొత్త వీడియో కాబట్టి అది ఎలా వస్తుందో తెలియదు నాకు. ఇప్పుడు స్టార్టింగ్ ఈరోజే చేసిన కాబట్టి మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నా. నేను ఇంకా ఆన్లైన్ క్లాసులు చెప్తా, లైవ్ క్లాసెస్ చెప్తా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ పాలిటీ అన్నీ. అంటే నేను అన్నీ ఏదో ఒక ప్రొఫెషనల్గా చెప్తాను, మీకు చెప్పట్లేదు. నాకు తెలిసినంత మేరకు నేను మీకు చెప్తా. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన. నాకు ఐఐటిలో చదవాలని ఎన్నో ఆశలు, ఎన్నో కళలు ఉన్నాయి. అంటే మనందరికి ఉంటుందిగా, కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల మన ఆలోచనల్ని, మన కళల్ని అన్నింటిని వదిలేసి ఏదో ఒక చిన్న జాబ్ చూసుకుంటాం. సో నేను కూడా నా కుటుంబం కోసం నా కళలను వదిలేసి ఒక జాబ్ అయితే రావాలి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంటి దగ్గర అప్పు అవుతూ ఉంటుంది. అప్పు మన వ్యవసాయం చేసినా, అప్పు చేసినా అది పెరుగుతూనే ఉంటుంది. సో మనం తర్వాతకి ఎంత వచ్చినా ఇక్కడ ఇంటి దగ్గర మన పరిస్థితి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఒక జాబ్ కావాలి నాకు అంటూ అని ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా ఈ జాబ్ కోసం గట్టిగా పోరాటం చేసిన. అందుకే నేను ఈరోజు చెప్పినాగా ఒక టైల్ తగిలించుకున్నా, టి రమేష్ హెచ్డబ్ల్యూ అని. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. నేను ఈ మధ్యనే ఒక న్యూస్ చూసిన, అది మన పోలీస్ శాఖలో కూడా 17,000 ఖాళీలు ఉన్నాయని. ఇది చాలా సంతోషించాల్సిన విషయమే. ఒకవేళ ప్రభుత్వం 17,000 పోస్టులు ఒకటేసారి వేస్తే సంతోషమే. మేబీ నాకు తెలిసి ఇది 9,000 ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 9,000 ఒకసారి వేయొచ్చు అని నాకు అనిపించింది. ఇట్లా కూడా సంతోషమే, ఎందుకంటే మనం 2 సార్లు రాయగలం ఎగ్జామ్. ఎట్లా వేసినా మనకు ఆనందమే. సో నేను మిమ్మల్ని అంటే కోరుకునేది ఏమంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే విషయం కూడా, మనతో మన ఇంట్లో పెద్దోళ్ళు అంటారు చాలామంది, పిండి కొద్దీ రొట్టె అంటారు. అంటే మనతో పిండి ఉంటేనే మనం రొట్టెలు చేసుకోగలం. నీ దగ్గర 2 కేజీల పిండి ఉంటే దాదాపు 20 రొట్టెలు చేసుకోగలవు. కేజీ పిండి ఉంటే 10 రొట్టెలు మాత్రమే చేసుకోగలవు. సో అట్లానే నేను మిమ్మల్ని అందరూ పిండి తెచ్చుకోండి అని నేను అనట్లే. అంటే మీరు అంత నాలెడ్జ్ని సంపాదించండి అని అడుగుతున్నా. మీ దగ్గర నోటిఫికేషన్ రాకంటే ముందుకే మీరు కొంత నాలెడ్జ్ని, అంటే కొంచెం చదివి రెడీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఒక వే అనేది ఈజీ అవుతుంది. నేను అందరికీ చెప్తున్నాను, ఒక ఎగ్జామ్ రాసేదానికంటే ముందే ఖచ్చితంగా 4-5 రివిజన్స్ అయితేనే నీకు తొందరగా ఒక ఐడియా వస్తుంది. సో మీ అందరు ఇప్పటి నుంచి సమయాన్ని వృధా చేయకండి. లైఫ్లో నాకు తెలిసినంత వరకు డబ్బు కోల్పోయినా, ఏం కోల్పోయినా మళ్ళీ తిరిగి తీసుకురాగలమేమో, కానీ సమయాన్ని, ముఖ్యంగా వయసుని, ఈ రెండింటిని కోల్పోతే తిరిగి తీసుకురాలేము. నాకు తెలిసి మీరందరూ ఒక విద్యార్థి జీవితం నుంచి వచ్చి ఉంటారు. ఒకసారి మీరు మీ స్కూల్ లైఫ్లో ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరూ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వేమవుతావురా అంటే, నేను కలెక్టర్ అవుతా, ఎస్పీ అవుతా, పెద్ద పెద్ద పోస్టులు చెబుతున్నాం, ఎంఆర్ఓ అవుతా, ఎస్ఐ అవుతా అని. కానీ ఇంటర్మీడియట్ అవుతాలకల్లా, అరే నేను కలెక్టర్ అవుతానో కాదు అంటే, అప్పుడు సైంటిస్ట్ అని పెద్ద పెద్ద పోస్టులు, పెద్ద పెద్ద ఆలోచనలతో చెప్తాం 10th వరకు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత, అరే నేను సైంటిస్ట్ అవుతానో, కలెక్టర్ అవుతానో, ఎస్పీ అవుతానో, అవన్నీ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే నేను ఎస్ఐ కావాలరా, అదే తర్వాతకి ఒక ఎంఆర్ఓ కావాలని అనుకుంటాం ఇంటర్మీడియట్లో. నెక్స్ట్ డిగ్రీ పోయిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎస్ఐ ఎంఆర్ఓ తర్వాత రా ఫస్ట్ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ అయినా కూడా చాలరా నైనా, ఫస్ట్ ఏదో ఒక జాబ్ రావాలనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఇట్లా ఎందుకు అనిపిస్తున్నాయంటే, మన మైండ్ ఆ విధంగా ఆలోచన చేస్తుంది. ఎప్పుడైతే నీకు 25 సంవత్సరాలు దాటిపోతాయో, 25 కానీ 30 సంవత్సరాలు దాటిపోతే నీ మైండ్ ఎక్కువ కష్టపడాలనుకోదు. సో ఈ వయసు ఉన్నన్ని రోజులే మీరు కష్టపడండి. చూడండి,
డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పీజీ కొంత అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమనిపిస్తుంది అంటే మనకు అరే నైనా ఏదో ఒక అటెండర్ జాబ్ దొరికినా చాలు రానైనా ఒక జాబ్ వస్తే చాలు, బయట సొసైటీలో వాల్యూ ఇస్తలేరు అని అనుకుంటాం. ఇవన్నీ ఎందుకు అనుకుంటామంటే మన మైండ్ ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్ చదివే విద్యార్థులు కానీ, డిగ్రీ చదివేటోళ్ళు కానీ, ఇప్పుడు ప్రజెంట్ చదువుకునేటోళ్ళు కానీ, మేబీ కాంపిటీషన్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా మీ అందరు కోటే చెప్తున్నా, మన జీవితం మన చేతుల్లో ఉంది. ఎప్పటికైనా కూడా అంటే మన జీవితంలో ఒక మిరాకిల్ వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మిరాకిల్ వస్తుంది. మీరందరూ చూసింటారు. నేను కూడా టీఎస్పీఎస్సి ఉద్యమాల్లో అంటే టీఎస్పీఎస్సి ముట్టడిలో దీంట్లో చాలా తిరిగిన. కానీ నాకు అనిపించింది ఇవన్నీ తిరగడం ఒక ఎత్తు, ఓకే, అది అప్పటికి మనకి ఏదో చేసినా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ నిజానికి ఒక జాబ్ రాకుంటే నన్ను కూడా ఒక విధంగా చూస్తుంటారేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది. సో అప్పుడు నాకంటూ చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేక ఇట్లా అయినా అనిపించింది. ఇంకా తొందరగానే జాబ్ వచ్చేది. సో ఇప్పుడు ఒక చిన్న ఆలోచనతో నాకు మేబీ మీరు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, లేకపోతే ఇంకా నాకంటే పెద్దవాళ్ళు అయితే అన్నలు, అక్కలు, మీ అందరికి ఒకటే విషయం చెప్తా. మీ లక్ష్యం చేరుకునే దాంట్లో నా వంతు సహాయంగా నేను మీకు నాకు తెలిసినటువంటి జ్ఞానం అంటే నాకు తెలిసినటువంటి ఆలోచన ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనే కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. సో ఈ కార్యక్రమాన్ని ఇట్లే కంటిన్యూ చేస్తూ క్లాస్ సబ్జెక్ట్స్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లాస్ అంటే ఇందాక మీకు చెప్పిన పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇవన్నీ నేను చదివినవి. నేను దాదాపు దగ్గరికి సంవత్సరం అవుతుంది జాబ్ కొట్టి. May 1 నా అపాయింట్మెంట్ డేటు. నేను ఇప్పటివరకు ఎప్పుడు పుస్తకం పట్టలేదు. కానీ మీకోసం ఒక పుస్తకాన్ని బట్టి మళ్ళీ ముందుకు కొనసాగాలని నాకు అనిపించింది. ముఖ్యంగా మా హాస్టల్ విద్యార్థుల కోసం. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడే అనుకున్నా, నేను ఈ జాబ్ కాదని ఇంకొక జాబ్ చేసేలోపు ఒక 10 మంది విద్యార్థులను మా హాస్టల్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాలని ఒక నిశ్చయంతో ఇక్కడికి వచ్చిన. సో మా విద్యార్థులు కూడా దీనికి సహకరిస్తారని అనిపిస్తుంది నాకు. సో వాళ్ళ యొక్క లక్ష్యంలో కానీ లేదా ఈ వీడియో చూసేటువంటి మీ యొక్క లక్ష్యంలో కానీ నా వంతు పాత్ర ఏదో కొంచెం ఉండాలనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన. మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, దయచేసి ఈ వీడియో అనేది ఈ ఛానల్లో క్రియేట్ చేయడం జరిగింది. కానీ మాది కూడా ఇంకొక ఛానల్ ఉంది, SWCBH అంటే సోషల్ వెల్ఫేర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ గద్వాల్ అని. వీలైతే మీకు అది డిస్క్రిప్షన్లో పెడతా. నాకు అంటే ఈ యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి మీరు అక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఛానల్ కూడా ఇలాగే కొనసాగిస్తా. ఎనీవే మీ విలువైన సమయం మాకు దాదాపు ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించి ఈ వీడియో విన్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.